హాయ్ అండి. ఈరోజు అందరూ ఇంటి దగ్గర ఉన్నారండి. సాయంత్రం ఏదైనా తింటారు కదా! దాని గురించి అనేసి నేను శనగపప్పు గారెలు చేస్తున్నాను. అది ఎలా చేస్తానో చూడండి. నేను ఈ గ్లాస్‌తోని 2 గ్లాసులు శనగపప్పు నానబెడుతున్నానండి. ఇప్పుడే లంచ్ అయిందండి. ఇప్పుడు నానబెట్టుకున్నాం అనుకోండి, సాయంత్రం మన స్నాక్స్ టైంకి నానుతది. మామూలుగా ఎప్పుడన్నా చేసుకోవాలంటే 4 గంటల ముందు నానబెట్టుకుంటే బాగా నానుతదండి శనగపప్పు. పప్పు 4 గంటల ముందు నానబెట్టుకుంటే ఇలా నానుతదండి బాగానే. ఇప్పుడు దీన్ని కొంచెం మామూలు పొడి పప్పు కొంచెం ఉంచుదాం. ఉన్నది మిక్సీ చేసుకుందామండి. ఈ పప్పుని మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా మిక్సీ చేసుకుంటే గారెలకి బాగుంటుందండి. మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా చేసుకుంటే గారెలకి బాగుంటుంది. ఇలాగా బరకగా మిక్సీ చేసుకోవాలండి. ఇందులోని సరిపడగా ఉప్పు వేసుకుందాం, కొంచెం పసుపు, కొంచెం కారం, కొంచెం మసాలా పౌడర్, ఇందులోని కొంచెం జీలకర్ర వేసుకుందాం, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, కొత్తిమీర తరుగు, ఉల్లిపాయ తరుగు చిన్నది తరుక్కున్నా అండి, 2 ఉల్లిపాయలు పెద్ద ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు ఒక 4 తరుక్కున్నాను. కారం కొంచెం తక్కువ వేసుకొని పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకుంటే వేసుకోవచ్చండి, లేకపోతే 2 ఈక్వల్గా మీకు కారం ఎంత సరిపోతే అంతవరకు వేసుకుంటే సరిపోద్ది. వీటికి నేను 1 స్పూన్ కారం వేసుకున్నాను, పచ్చిమిరపకాయలు 4 తీసుకున్నాను. మీకు కారం సరిపడగా మీరు వేసుకోండి. శనగపప్పు నానబెట్టింది కొంచెం తీసాం కదండి, అది కూడా ఇందులో కలిపేసుకుందాం. ఇవన్నీ బాగా కలిసేలాగా కలిపేసుకుందాం అండి. ఇప్పుడు మొత్తం అంతా ఇలా కలిపేసుకుందాం అండి. ఇప్పుడు గారెల కోసం నూనె పెట్టుకుందాం. పొయ్యి వెలిగించుకొని మూకుడు పెట్టుకుందాం. డీప్ ఫ్రైకి ఆయిల్ వేడి చేసుకుందాం అండి. ఆయిల్ వేడెక్కిపోయిందండి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని గారెలు వేసుకుందాం. వీటిని ఇలాగా ఉండలా చేసుకొని ఇలాగా నొక్కి, మనకి అదే కొంచెం దలసరిగా కావాలంటే దలసరిగా వేసుకోవచ్చు. మనకైతే కొంచెం క్రిస్పీగా ఉంటే బాగుంటుంది కదా, అందుకు కొంచెం పలుచగా వేస్తున్నాను. ఇవన్నీ ఇలా చేసి వేసుకుందాం అన్నీ. 2 వైపులా గోల్డెన్ కలర్ వచ్చిన వరకు వేయించుకుందాం. పప్పు నానబెట్టడం ఒక్కటే టైం పడుతుంది, కానీ గారెలు చేసుకుని చాలా సింపుల్ అండి. ఇలా చేసుకుంటే ఈవినింగ్ స్నాక్స్లో పిల్లలు చక్కగా తింటారు. చూసారు కదా, గారెలు ఇలా వేసుకుంటే చాలా బాగుంటాయండి. కమ్మగా పిల్లలు ఇష్టంగా తింటారు. ఇలా వేడివేడిగా తినండి, చాలా బాగుంటాయి. గారెలు ఇలాగా ఉట్టివే తిన్నా పర్లేదు, లేకపోతే టమాటా కెచప్తో తిన్నా బాగానే ఉంటాయండి. పిల్లలు కొంచెం టమాటా కెచప్ అయితే నచ్చుతారు కదా. ఎలాగుందో తినేసి చెప్పండి. ఇలా టమాటా కెచప్తోని చిన్నపిల్లల్లో తినాలి, బాగుంటుంది. మీరు చిన్నపిల్లలే కాదండి, ఎవరు బాగున్నాయి సార్, ఉన్నాయా? క్రిస్పీగా బాగా వచ్చాయి, వేడివేడిగా బాగుంటాయి సార్. చల్లరనే బాగుంటాయి. ఇవి పులుసు కూడా పెట్టుకుంటాం. గారెలు ఉండిపోతే మేము అప్పుడు మసాలా గారెలు వేసి పులుసులు పెట్టుకునే వాళ్ళం అన్నమాట. బాగుంటాయి పులుసుకు కూడా. కొందరు పునుకుల్లాగా ఇలాగ వేసి కూడా పెడతారు కదా. బాగుంటుంది, సూపర్గా ఉన్నాయండి. డెఫినెట్గా ట్రై చేయండి, చాలా బాగుంటాయి. సింపుల్ రెసిపీ అయినా కూడా మనకి ఈవినింగ్ స్నాక్ కింద అప్పటికప్పుడు నానబెట్టుకుంటే చాలు, చక్కగా చేసేసుకోవచ్చు. ఎక్కువ టైం అయితే పట్టదు, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.